ఒంగోలు త్రోవగుంట దగ్గర విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగిన సంతనూతలపాడు నియోజకవర్గ మహానాడు కార్యక్రమం సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, నియోజకవర్గ పరిశీలకులు చౌట శ్రీనివాసరావు మరియు మండల పార్టీ అధ్యక్షుడు సంతనూతలపాడు నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు, చేమకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు, నాగలపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదైసి. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. చీమకుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, మద్దిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదు గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం, ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై
కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్న కెమర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై అక్కడ 15 మిలియన్లు తగ్గింది కానీ మనకి లైఫ్ స్టైల్ పొగాకు కర్ణాటకలో కలుపుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ 15 మిలియన్లు ఇక్కడ 185 మిలియన్లు. థ్యాంక్ యూ అండి. కోటి తదుపరి నాగులపాడు మండల పార్టీ అధ్యక్షులు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు తోటి మండల పార్టీ అధ్యక్షులు అలాగే ముందున్నటువంటి కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించినటువంటి మా కమిటీ సభ్యులకు అలాగే ఈ కార్యక్రమంలో నేను మా మండలం చాలా ఇంకా షాక్ నుంచి మేము బయటకు రాలేదు. ఎందుకంటే మా నాయకుడు గత ఎలక్షన్లో మరి మా మండలంలో మమ్మల్ని అందరినీ ఐక్యపరిచే నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా మరి అందరినీ ఐక్యపరిచి అదేవిధంగా మధ్యపాడు మండల పార్టీ అధ్యక్షుడు చెరుకుతి రోమన్ అధ్యక్షుడు రాఘవ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారికి 1977
గవర్నమెంట్లో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రులు మారిపోయారు. ఆ ముఖ్యమంత్రులు మారిపోయి ఈ రాష్ట్రం దివాళా పరిస్థితిలో ఉండి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితిలో మరి ఎన్టీఆర్ గారు ఒక పార్టీని పెట్టారని చెప్పి ఆయన సలహా ఉంది. కొంతమంది ఆయన కానీ ఈ 80 ఇది కొనుగోలు ఎలా చేయాలి, అది ఏమిటి, దాని కార్యక్రమం ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఎంపీ ఏం చేయాలి. నూనె ఎక్కువైందండి. తదుపరి కాలువల ఆది ఎన్ఎస్పి కాలువల ఆధికారిన కాటకాడ రమణయ్య గారు. సాగర కాలువల ఆధునీకరణ మీద ఇంకొక తీర్మానం. అందరూ కూడా పక్కా గృహాలు నిర్మించాలని చెప్పని ఒక ఆవేదనతో ఆనాటి గవర్నమెంట్లోనే మనకి పక్కా గృహాన్ని నిర్మించడానికి చేసి ఈ రోజున ఆ పక్కా గృహాలు ఏ స్టేజ్కి వచ్చిందని అందరూ కూడా తెలుసు. మరి ఆనాటి నుంచి కూడా ఇప్పుడు కూడా మరి ఒక అభివృద్ధి కోసము ప్రయత్నం. మరి ఆయన తదుపరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నారా చంద్రబాబు నాయుడు ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా మనకి ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి అనేది చేస్తాడో అందరికీ తెలుసు. మరి 14, 19లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఒక రాజధాని లేదు. ఆ రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఒక అమరావతిని ఏర్పాటు చేస్తే దానికోసము ఎంత శ్రమించాడు. ఆ యొక్క అమరావతిని భూస్థాపన చేసిన ఆ జగన్కి ఆ యొక్క గౌరవం. మరి ఆనాడు బస్సులోని విజయవాడలో ఒక సచివాలయం లేదు. మరి 2 నెలలు బస్సులో ఉంది. మరి పరిపాలనా కార్యక్రమం ప్రారంభించాడు. ఒక పరిపాలనా దక్షత ఉంది. మనందరం కూడా మనం కాపాడడానికి ఎందుకు చేసేయడం మీకు అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి మరి 53 రోజులు జైల్లో ఉండి ఏం జరిగిందో మనందరం తెలుసు. మనందరం ధర్నాలు కార్యక్రమాలు రిలీజ్ చేస్తే మరి వెలుకడానికి ఎంత టైం పెట్టిందో మనందరికి కూడా తెలుసు. అలాంటి మరి పరిపాలనాధ్యక్షుడు మరి మనం ఈ రోజున ఉపయోగించుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి సంఖ్యాదృష్టిలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పని తెలుసు. ఆనాడు మరి రామారావు గారు మాట్లాడి వస్తే ఆ రోజు సముద్రం ఉన్నాయి. ఆ సముద్రం వెళ్ళి సర్టిఫికెట్ కానీ తీసుకోవాలంటే మన సముద్రం వెళ్ళాలంటే ఎంత టైం పట్టేదో ఇప్పుడు ఉదయం సాయంత్రం వచ్చింది. అలాంటి మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి మండలాలు ఏర్పాటు చేసి ఆనాటి మనం సులభంగా మన యొక్క పనులు కానీ ఏదో చేసుకోవాలంటే చేసిన వ్యక్తి మహానాయుడు ఎన్టీఆర్. మరి ఈ విధంగా చెప్పుకోవడం చాలా మంది, కానీ సమయం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జిల్లా తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీకి రేపు మహానాడులో ఈ సమస్యలు లేకపోతే ఈ మాకు కావాలి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలియజేసే విధంగా మనము తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో ముందుగా పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కొరకు ఒక తీర్మానం, అదేవిధంగా పార్లమెంట్ వద్ద గల ప్రభుత్వ పాడైని తిరిగి ఓపెన్ చేసి పాడి రైతులకి మద్దతు ధర కల్పించడం మరియు పాడి రైతులకి ప్రోత్సహించడం అనేది రెండవ తీర్మానంగా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్లమెంట్ తీసేసి అభివృద్ధి చేసి స్టోరేజ్ ట్యాంక్ దాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా రామలింగ జలాశయ నీళ్లు సతోదాపాడు మండలంలో గుమ్మలపాడు చెరువుకి, అదేవిధంగా చిలకపాడు, వేములపాడు, మట్టిపాడు మిగిలిన గ్రామాలకి మంచినీటి సరఫరాకి ఎలికపాడు చెరువుకి స్టోరేజ్ గా ఏర్పాటు చేయడం, అదేవిధంగా జలజీవన మిషన్ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి ఇంటికి ట్యాప్ ద్వారా నీటి ఇచ్చే పథకాన్ని తీసుకురావాలని, అదేవిధంగా ముసి నదిపై అదేవిధంగా కాలువ మేజర్ కాలువ తెగిపోయింది పూర్తిగా ఏర్పాటు మళ్ళీ బిల్డప్ చేసి దాన్ని పునరుద్ధరించడం, అదేవిధంగా గొల్లకమ్మ నది మీద 2 చెక్ డ్యాములు మధ్యపాడు మండలంలో కీర్తిపాడు గ్రామం, అదేవిధంగా నాలుగుపాడు మండలంలో 1, అదేవిధంగా గ్రోత్ సెంటర్ NH16 నుంచి ఎన్జీపాడు మండలం కేంద్రం
నాలుగుపాడికి వెళ్ళే దగ్గర చీరాలని కలిపే కొత్త కోట దగ్గర అండర్ లెవెల్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని హై లెవెల్ వంతెన కట్టాలని అక్కడ మన కాన్స్టిట్యున్సీలో వార్డు వస్తే కొత్త పోయి అది ఒకటే అనుకుంటారండి. అది వంతెన హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని తీర్మానం. అదేవిధంగా జాతీయ రహదారి NH-16 నుంచి పెద్దపల్లి నుంచి నర్సాయిపాలెం మీదుగా పేర్నమెట్ వరకు ఉన్న దానిలో ముదుగొండ వాగుపై హై లెవెల్ వంతెన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేమకుర్తి నయాగర హోటల్ దగ్గర నుంచి చిన్నరాస్తా రోడ్ని ఆ రోడ్డుని చేమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 4 రోడ్లుగా ఏర్పాటు చేయడం, తదుపరి దాన్ని డబల్ రోడ్డుగా ఏర్పాటు చేసి మాకు సీతాపురం కృష్ణాల దగ్గర అది కలిపినట్టయితే దాదాపు చేమకుర్తి నుంచి గుంటూరు విజయవాడ వెళ్ళేవాళ్ళకి, అదేవిధంగా ఎప్పుడన్నా బంధువులు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆల్టర్నేట్ దారి కూడా ఏర్పడింది. దానివల్ల దాదాపు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గింది. అది గతంలో కొంత దూరం ఎమ్మెల్యే గారు 14-19 టైంలో కొంత దూరం తాగుడు ఏర్పాటు చేశారు. చేమకుర్తి మండలం తరఫున దాన్ని ప్రత్యేకంగా అడుగుతున్నాం సార్. చేమకుర్తి మున్సిపాలిటీలో 4 రోడ్లు, తర్వాత డబుల్ రోడ్ వేసి సీతాపురం కృష్ణాల దగ్గర కలిపినట్టయితే మాకు మంచి సౌలభ్యం కలిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటిని తీర్మానాలని ఆమోదించడం కొరకు, అంటే ఇవన్నీ ఆమోదించాలంటే దాదాపు 12-13 తీర్మానాలు ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీకి ఒక నియోజకవర్గం ఏర్పాటు చేయడం, ఒక నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసి మన యూనివర్సిటీని, మన నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ పరిపూర్ణంగా ఏర్పాటు చేసేదానికి కూడా గవర్నమెంట్ వాసులు అడిగి ఉన్నారు. దానికి కూడా దీని తీర్మానంలో పూర్తిగా ఆమోదించాలని మీ అందరూ సభ్యుల మధ్య మీ చప్పట్ల ద్వారా ఈ 13 తీర్మానాలని ఆమోదించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. వాటిలో 2-3 తీర్మానాల మీద మాట్లాడే అవకాశం వాటిలో అనుభవం గల వారి మీద మీకు ఇస్తాము. నాయకుల నుంచి మీకు స్పీచ్ ఇస్తాము. ముందుగా పొగాకు రైతుల మీద మద్దతు ధర గురించి రావి ఉమామేశ్వరరావు గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవమైన బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన సంతోష గరణి గారికి, మన సౌదర్ శ్రీనివాసరావు గారికి, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, స్టేడియంలో ఉన్న తోటి కార్యకర్తలకి, రైతు సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది, మనకి 23-24 సంవత్సరంలో 215 మిలియన్లు పొగాకు ఉత్పత్తి అవడం జరిగింది. ఆ 215 మిలియన్ల ఉత్పత్తిలో 288.61 పైసా యావరేజ్ రావడం జరిగింది. ఈ సంవత్సరము మొత్తం ట్రేడ్ యూనియన్ మొత్తం కలిసి కూడా 185 మిలియన్లు పడ్డామని ఇండెంట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఒక 34 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఫ్లోర్ కూడా తిరిగి పరీక్ష చేశారు. మన 12వ తారీఖు టీఆర్సీ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కలెక్టర్ గారు అందరు పిలిచి ట్రేడ్ని అన్ని పిలిచి చెప్పినా కూడా ట్రేడ్లో ఏమీ మార్పు కనపడలా. వాళ్ళు వచ్చినాక మార్కెట్ డౌన్ అయిందే కానీ వాళ్ళు అసలు వీళ్ళు చెప్పేది ఏంటి, కొనేది ఏంటనే ఆలోచనలోనే ఉన్నారు. ఈరోజు ఎంపీ వెంకటి కృష్ణప్రసాద్ గారిని సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. కర్ణాటకలో 100 మిలియన్లు పరిమాణం ఇచ్చితే అక్కడ 85 మిలియన్లు అయింది, అక్కడ 15 మిలియన్లు తగ్గింది. కానీ మనకి లైఫ్ స్టైల్ పొగాకు కర్ణాటకలో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అక్కడ 15 మిలియన్లు, ఇక్కడ 185 మిలియన్లు, 200 మిలియన్లు అవుతుంది. నా ఎస్టిమేట్ ప్రకారం ఈ సంవత్సరము 230 మిలియన్లు అవ్వచ్చు. కాబట్టి వారు 230 రూపాయల నుంచి గత సంవత్సరం ప్రారంభించి 2
360 రూపాయలు చేసిపోయింది. ఈ సంవత్సరము 280 రూపాయలకు ప్రారంభించి 200 రూపాయలకు తీసుకొచ్చారు. అందువలన రైతులు యావరేజ్ రోజు తగ్గుతుంది. ఆ రైతులు ఈ రోజు అకాల వర్షాలు, డిసెంబర్లో కన్నా అకాల వర్షాల వల్ల కానీ, రెండోది ప్రతి ఒక్క రైతు ఒంగోలు దక్షిణాన్ని ఎక్కువ వర్షాలు పడటం వల్ల తోటలు 3 సార్లు వేసారు. 3 సార్లు వేయడం చాలా ఎక్కువగా అయింది. అందువలన రైతులు సకాలంలో వర్షాలు ఎక్కువైనందువలన ఇతర పంటలు శనగ కానీ, మిర్చి కానీ ఏవి కూడా వేయలేక పొగాకు మీద అందరూ ఆశ్చర్యజనకంగా లాల్చీడు ఉంది కాబట్టి పొగాకు మీద ఎక్కువ వేసిన మాట వాస్తవమే. కానీ ఈరోజు పొగాకు ఎక్కువ విస్తీర్ణం వేసారు. కానీ నా నిర్ణయం ప్రకారము 230 మిలియన్ల పైన ఏమీ కాదు. విస్తీర్ణం పెరిగింది కానీ రైతుల దిగుబడి చాలా తగ్గింది. లాల్చీడు ఎకరానికి 12 క్వింటాలు 10 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం బాగా వస్తే 7 క్వింటాలు వస్తుంది. అందువలన గతంలో 2015లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ 5 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 15 రూపాయలు ఇచ్చి దాదాపు 93,000 రైతులకి ఉపయోగం జరిగింది. అప్పుడు 13 మిలియన్ల మంది. కానీ 2021-22 సంవత్సరంలో మార్కెట్ ద్వారా 104 కోట్లు పట్టడం జరిగింది. వాళ్ళు 13 మిలియన్లు అన్నారు. ఆ 13 మిలియన్లు కూడా 23-24 సంవత్సరం రైతులు మార్కెట్ చేసేటప్పుడు అమ్మడం జరిగింది. అందువల్ల ఆ రోజు రైతులు నష్టపోయారు. కాబట్టి ఈరోజు మన పార్లమెంట్లో కృష్ణప్రసాద్ గారు కూడా ఉన్నారు కాబట్టి పొగాకు గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాలి. పొగాకు సార్ నేను 2 సార్లు ఫోన్ కూడా చేశాను. గతంలో సారు వస్తానన్నారు. మన ఎంపీలు కానీ మా ఎల్లప్పటి ఫ్లోర్ వచ్చి 4 జిల్లాల్లో ఉంది. గుంటూరు, బాపట్ల, మళ్ళీ పిడుగురాడ, ఈ 4 జిల్లాలు విస్తీర్ణం పెద్దది. మన ప్రకాశం జిల్లాలోనే పొగాకు ప్రత్యామ్నాయ పంట ఏమీ లేదు. వర్షాధారం తక్కువ కాబట్టి మా రైతులందరూ పొగాకు మీద ఉన్నారు. నెక్స్ట్ మహానాడులో పొగాకు మీద ఏదో ఒక తీర్మానం చేసి రైతులు ఆదుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ప్రత్యేక మనం చరిత్ర తెలుసుకోవాలి. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏ నాయకుడు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ఇది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే 43 సంవత్సరాల పాటు, అంటే 81 నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ వైభవం ముందు నేను ఎందుకు చెబుతానంటే అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం. 1970లో జనతా పార్టీకి పోటీ చేసి ఓడిపోయినా 82లో సంస్థ అధ్యక్షుడిగా ఉన్నా. సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్టీ రామారావు రేపు పార్టీ పెట్టాలని అనౌన్స్ చేసే ముందు రోజున దాదాపు గంట సేపు వాటితో చర్చించే అవకాశం, అదృష్టం నాకు కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కారణం ఆయన ఒకటే చెప్పాడు. 67 నిండిపోయినాయి. తెలుగు ప్రజల అభిమానం చూడకుండా వారు ఎంతో నాకు మేలు చేశారు, ఆదరించారు, అభిమానించారు. కాబట్టి నేను శ్రేష్ఠ చెబుతానే వారికి అంకితం చేయదలుచుకున్నాను, వారికి సేవ చేయదలుచుకున్నాను, ప్రజాసేవ ముందుకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి ఆయన సిద్ధాంతాలు రాజకీయాల్లో ఒక మొదలు నేను ఇంట్రెస్ట్ లేదు. మీకు ఒక మాట అవుతా. ఆయనతో ఫస్ట్ కలిసినప్పుడు ఆయన అడిగింది, బ్రదర్ మేము రాజకీయాల్లో కొత్త, మాకేం తెలియదు, మీరు చాలా అనుభవం. అదేంటంటే మీరు ఆల్రెడీ పార్టీలో పోటీ చేశారు, గుడిపోయాలో మళ్ళా సభ్యులు చేశారు, మరి నాకంటే అనుభవం కదా. ఈ విషయాలు ఇప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోయిన విషయాలు ఈ సందర్భంగా గమనిస్తూ, ఆ రోజు ఆయన దాదాపు గంట 10 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, సార్ 1978లో మేమంతా పోటీ చేశాము, జనతా పార్టీలో పోటీ చేసి మేమంతా ఓడిపోయాము. కానీ ఆ రోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం రెడ్డి కాంగ్రెస్. రెడ్డి కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో పరిపాలన చూస్తున్నారు. కాబట్టి అక్కడున్న సామాజిక పరిస్థితులు, అక్కడ వారికి పార్టీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని 75లో జనతా పార్టీకి మెజారిటీ రాలేదు. జనతా పార్టీ ఓట్లను కూడా రెడ్డి కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల ఇందిరా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి
చేసుకోవాలనే పరిస్థితుల్లో మేము రైతులకి పొగాకు రైతులందరూ కూడా బొగ్గు తేలు కావాలని చెప్పిన వాటి కోరిక మేరకు ఎంతో మంది ఆ రోజు మంత్రులు కూడా చాలా మంది మంత్రులు బొగ్గు నీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. అయినా మేము చెప్పిన వాటిని గౌరవించి రైతులకు మేలు చేయాలని లక్ష్యంతో ఆ ఎలక్షన్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది అనే విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అది బహుశా రంగారావు కూడా మన ఇంద్రాబాద్ స్టీల్ వస్తామన్న విషయం తెలిసింది, వీళ్ళకి బాగా తెలుసు ఆ విషయం. కాబట్టి ఎప్పుడైనా చాలా చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లాలో జరగబోయే మహానాడులో మనం అందరం పాల్గొనడానికి సిద్ధమైపోతాం. సిద్ధమైపోయే ముందు మన ఇష్యూలేంటి, మన సమస్యలేంటి ఏంటి అని మనం మాట్లాడుకుని కులంకుషంగా మాట్లాడుకుని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు గరటయ్య గారు, వేదికలకు ఇచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున నేను నమస్కారం చెప్తున్నాను. మరి మిత్రులారా, ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు ఇంకొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం అందరం, నేను ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మీరు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఒక పార్టీ అయిన తర్వాత ఒక పార్టీ ఒక పవర్లోకి వచ్చిన తర్వాత సరే పార్టీలో లీడర్లు ఉంటారు, లీడర్ల తర్వాత కార్యకర్తలు ఉంటారు, ఆ తర్వాత మనం అందరం కలిసి సేవ చేసేది ప్రజల కోసం సేవ చేయడం. పార్టీ ఉన్నదే ప్రజల కోసం సేవ చేయడానికి పార్టీ. మరి పార్టీ ప్రజల కోసం సేవ చేసేటప్పుడు మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి చాలా మంది కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి ఎన్నో బాధపడి కష్టాలు పెట్టినప్పుడు, వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మధ్యలో చాలా చాలా హింసించినా కూడా దాన్ని లెక్క చేయకుండా పనిచేసిన మన తెలుగుదేశం పార్టీ ప్రతి మన బలము మన శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. కార్యకర్తలైనప్పుడు పార్టీ దిశాదశ చూపించిన లీడర్లు కానివ్వండి, నాయకులు కానీ చూపించిన దిశ చూసి దాన్ని పట్టుకుని గట్టిగా తూచా తప్పకుండా ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళేది పార్టీ కార్యకర్తలే. మిత్రులారా, ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి, అసలు మనం తెలుగుదేశం పార్టీ అంటే ఎలా, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, అవసరం ఏముంది. పూజ్యులు మన గురువు గారు, మన తెలుగుదేశం పార్టీ ఆవిష్కారం చేసిన పెద్దలు ఎన్టీ రామారావు గారు సినిమాలో ఉండినారు. సినిమాలో ఉండి ఆయన చక్కటి హ్యాపీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆ సినిమా జీవితాలు వదిలి మన మధ్యలోకి వచ్చి మన కోసం ఇంత పోరాడారు, ఎందుకు, ఏం అవసరం ఉందని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. ఆనాడు మిత్రులారా 1982 సంవత్సరం, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1922 కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంగా వస్తా వచ్చింది, ఏరుతా ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం సంక్షేమం కోసమే వస్తుంది. మిగతా పార్టీలన్నీ రాజ్యం చేయడానికి, ఏలడానికి వస్తారు. ప్రజల మీద పడి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకోవడానికి వస్తాయి మిగతా పార్టీలు. కేవలం తెలుగుదేశం పార్టీకే ప్రతి ఒక్క సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. ఆనాడు 1982లో తెలుగు ప్రజల జాతిని, తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆనాడు మన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళ పదవుల కోసము మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. చంపదపరుడు తిన్నారు కొంతమంది. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అది చూసిన మన ఎన్టీ రామారావు గారు తెలుగు
జాతికి ఏంటి ఇదా దిక్క ఇదా? ఇది అవసరమా తెలుగు జాతికి? లేదు. నా తెలుగు బిడ్డలు, నా తెలుగు అన్నదమ్ములు, నా తెలుగు ఆడబిడ్డలకి ఇటువంటి అవమానం అవసరం లేదు. తెలుగు జాతిని నేను కాపాడుతాను, నేను నిలబెడతాను అని విలాసమైన జీవితం సినిమాలో వదిలేసి మీ అందరికీ ఆ రోజు తెలుసు. దివిలో ఉన్న సైక్లోన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏమిటండి, ఎన్టీ రామారావు గారు చేసిన త్యాగాలు ఏంటో మీకు తెలుసు. అన్నీ వదులుకుని రోడ్డు మీద కూర్చున్నాడు. రోడ్డు మీద పడుకున్నారాయన ఎవరి కోసం? తెలుగు జాతి కోసం. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. మీరందరూ కలిసి గెలిపించి చూపించారు. మాకు ఆత్మగౌరవం కావాలి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారితో వెంబడ ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించి మన రాజ్యం మనకి కావాలని చేసి చూపించారు. ఇది చిన్న చరిత్ర కాదు, 44 సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి వస్తాం. అప్పుడు యావత్ భారతదేశంలో అప్పటి వరకు తెలుగు అంటే ఎవరికి ఢిల్లీలో తెలియదు. ఢిల్లీలో తెలుగు భాష ఉన్నట్టు ఎవరికి తెలియదు. తెలుగు ప్రజలు ఎలా ఉంటారని తెలియదు. తెలుగు పట్టలు ఎలా ఉంటాయో తెలియదు. వాడు తినే అన్నం ఎలా ఉంటుందో తెలియదు. మనల్ని వాడు మద్రాసి అనేవాడు. అప్పటి వరకు మనల్ని మద్రాసి అనేవాడు. మనకు ఒక ఐడెంటిటీ అనేది లేదు, ప్రత్యేకమైన ఒక గుర్తింపు లేదు. కేవలం పెద్దలు ఎన్టీ రామారావు గారి వల్లనే మనకు ఒక గుర్తింపు వచ్చింది మొత్తం భారతదేశంలో. కేవలం భారతదేశంలో కానీ అంతర్జాతీయంలో కూడా, ఎందుకంటే మహానాడు వేరే దేశాల్లో కూడా తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు మొత్తం అంతర్జాతీయంగా అసలు తెలుగు అంటే ఒక భాష ఉంది, తెలుగు ప్రజలు అంటూ ఉన్నారు అని మనకు గుర్తింపు వచ్చిందని గుర్తించు. ఆ తర్వాత మనకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ముఖ్యమంత్రిగా. 1999, 2004 మధ్యలో నేను ఒక అధికారిగా 5 సంవత్సరాలు, అంతకుముందు మొత్తం 9 సంవత్సరాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను పనిచేశాను. మిత్రులారా, నేను చెప్తున్నాను, మీరు వినండి. నేను స్వయాన చూశాను. ఈ ముఖ్యమంత్రి వేరే ముఖ్యమంత్రి అలా కాదు. ఈయన స్పీడ్ వేరే. ఇది ఆయన మన పార్టీ కేవలం సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి గురించే ఆలోచన చేస్తుంది. ఆ రోజు ఏపీఐసీలో ఎంపీగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గైడెన్స్ చూసి, అప్పుడు మనం చూడండి 5 సంవత్సరాల్లో ఆయన ద్వారా ఏమేమి జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైదరాబాద్కి. హైటెక్ సిటీ ఏంటి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏంటి, ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏంటి, సైబరాబాద్ ఏంటి, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ఇన్ని ప్రాజెక్టులు కేవలం 5 సంవత్సరాల్లోనే చేసి చూపించారు శ్రీ నారా చంద్రబాబు. విజనరీ. మొత్తం యావత్ ప్రపంచంలోనే అందరూ ఆయన గుర్తించారు. ఈజ్ ఎ విజనరీ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఇండియా. అంతేకాదు, మొన్ననే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఏం చెప్పారు మన ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే నేను గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నాను. ఆయనని చాలా దగ్గరగా చూశాను. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమంలో, ఆయన చేసే ఐటీ కార్యక్రమం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నన్ను నరేంద్ర మోదీ గారు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నన్ను పొగుడుతున్నారు. కానీ ఇవన్నీ నేను నేర్చుకుంది ఎవరి దగ్గర? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని చూసి నేను నేర్చుకున్నానని స్వయంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. మన బీజేపీ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నా రాజకీయ గురువు 1972 మరి అప్లైనటువంటి ఉద్యోగ చేసినప్పుడు వాళ్ళ బీసీ గడ్డ గారికి, అదేవిధంగా మన పరిస్థితి కోట శ్రీనివాసరావు గారికి, ఏఎం శేఖర్కి, మన గురువు 1983లో పుస్తకాల మన పార్టీ పెట్టినప్పుడు వర్క్షాప్ నుండి క్లాసులు నన్ను ప్రోత్సహించిన రంగరావు గారికి, ఇక్కడికి చేసిన మండలాధ్యక్షులకు, నియోజకవర్గ ఆదేశాల ప్రకారము
రేపు రాబోయే స్థానిక ఎన్నికల కోసము ఏ విధంగా మన కుటుంబ సాధికార సభ్యులను, గ్రామ పార్టీ కమిటీలను, మండల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొని రేపు కడపలో 27, 28, 29 మహారాజుకి అందరూ కూడా ధన్యవాదాలు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి దానిలో భాగంగానే మనము నియోజక స్థాయి, పార్లమెంట్ స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఈ మహారాజు జరుపుతున్నాము. రాత్రి మన పార్లమెంట్ జరిగింది. ఆనాడు పౌరాణికలు సుమారు 300 సినిమాల్ని సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గడ్డయ్య గారికి, రాష్ట్ర పరిశీలకులు చౌట శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర కార్యదర్శి అడకా సాముల గారికి, ఇంకా వేదిక నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మహానాడు యొక్క విశిష్టత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయితే ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కూడా ఉంది. కానీ ఎప్పుడూ ఎరుగినటువంటి ఒత్తిడిని, నిర్బంధాలని 2019 నుంచి 24 మధ్య తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి మన అధినేత చంద్రబాబు నాయుడు కూడా అందరూ కూడా ఈ జగన్ ప్రభుత్వం వల్ల పూర్తిగా ఇబ్బంది పడి వాళ్ళ యొక్క దౌర్జన్యానికి బలైన పరిస్థితి మనం చూసాం. అయినా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా పోరాడి ఈ జగన్ని మరి చిచ్చుగా ఓడించి తెలుగుదేశం పార్టీ కూటమికి 124 అసెంబ్లీ సీట్లు వచ్చేలాగా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా గత 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా మన విజయ్ కుమార్ గారి సారథ్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తూ మరి ఎన్నడూ రానటువంటి మెజార్టీ 30,000 పైచలకు మెజార్టీతో మన విజయ్ కుమార్ గారిని మనందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ని మరి మన ప్రభుత్వం మీద, పార్టీ మీద ప్రజల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ప్రభుత్వ ప్రజల యొక్క అవసరాలని, మన రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పుడు కూడా చంద్రబాబు గారు మరి తను ఇచ్చిన హామీల్ని ఒక తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తల నాయకులు కూడా మన సంక్షేమానికి మన యువనేత నారా లోకేష్ గారు ఆయన ఒక ప్రత్యేక విధానాలను అవలంబిస్తూ కార్యకర్తలకి పదవులు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. కాబట్టి మనందరము ఈ రోజు వచ్చినటువంటి ఈ విజయాన్ని మరి తాత్కాలికంగా అనుకోకుండా భవిష్యత్తులో కూడా మన పార్టీని శాశ్వతంగా విజయం చేకూర్చేలా మనందరం కూడా సమైక్యంగా, సమన్వయంతో కష్టపడి పనిచేయాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏదైనా ఒకరి ముందు ఒకరి వెనకాల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించుకొని మనం అపోహలకు పోకుండా మన నాయకులతో సమన్వయంతో పనిచేసి మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి దానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఎన్టీ రామారావు అంటే మీ అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి చిన్న పిల్లలు మాట్లాడినా కూడా ఎన్టీ రామారావు అంటే అందరి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం తెలిసిందే. ఆ రామారావు గారు మన రాష్ట్రానికి బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను సినీ ఫీల్డ్లో చేయని సినీ జీవితంలో ఆయన చేయని పూర్వ నాటకాలు, ఏ నాటకం పట్టినా కూడా మహోన్నతంగా చేసిన వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయం. ఆ మహానుభావుడు ఈ రాష్ట్ర సేవ వెనకబడి ఉంది. దీన్ని ఏదో విధంగా మనం జనానికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం పెట్టాడు. పెట్టిన 6 నెలలకే ముఖ్యమంత్రి కావడం. ఈ రాష్ట్రాన్ని ఈ రోజు కూడా ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ కాబట్టి ఇవాళ 1 కోటి మంది కార్యకర్తల పార్టీ సభ్యత్వం చేసుకున్నారు. 1 కోటి మంది. ఈ ఘనత ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించింది కాబట్టి ఈ విధంగా ఉంది. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకి నమస్కారం. సంతానోత్సవ నియోజకవర్గ ఎన్నికల ఆనానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు,
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం వచ్చిన మన నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, పెద్దలు వాచిన కవిజయ్ గారికి, మన అబ్దుల్ శ్రీనివాసరావు గారికి, మన అరగా సోమ గారికి, మందం ప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరుతున్న నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం ప్రమాణాలు జరుపుకుంటాం. మనం 2 ఏళ్ళకి ఒకసారి స్టేట్లో ఈ మహానాడు కార్యక్రమం 3 రోజుల పాటు దిగ్విజయంగా చేసుకుంటాం. దానికి సమాయత్తంగా మనం జనాన్ని సమాయత్తం చేయడానికి, ప్రజలు దానికి ఆత్మహత్యంగా చేయడానికి కోసం ఈ మినీ మహానాడు చేసి ప్రజలందరూ మహానాడు జనానికి అందరూ రావాల్సిందిగా చేయడం కోసం, తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటూ గత మన తెలంగాణ ఎన్టీ రామారావు గారి వారి స్మృతుల్ని జప్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దీనికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, పెద్దలు గణపయ్య గారికి, పరిశీలకుడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన భారత కమిటీ చైర్పర్సన్ రాజేశ్వర్ గారికి, వేదిక నిర్వహించిన మా పెద్దలు పూజ్యులు కొన్న రంగారావు గారికి, వేదిక ఉన్న నా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనం 19-25 మధ్యలో నాన్ గవర్నమెంట్ లో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు పరిస్థితి మనం చూసాం. ఇళ్లలో నుంచి బయటికి రానేలేదు. పార్టీ ఆఫీసులకు వెళ్తే పార్టీ ఆఫీసులకు పైన కూడా పోలీసు పాలనతోటి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అది నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మాత్రమేనని ఈ సభముగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే రాజకీయంలో ఆకుపోటు సాధ్యం. ఓడిన గెలిచిన నాయకులతో కొన్నిసార్లు పడకపోయినా సరి చేసుకొని ఈ నియోజకవర్గంలో, అది ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్స్ లో 20 years రాజకీయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సభాముఖంగా విజయ్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటే ఫైటింగ్ చేసి మనం గవర్నమెంట్ లోకి వచ్చాం, కొట్లాడి మన గవర్నమెంట్ లోకి వచ్చాం. ఎక్కడ కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులుగా అందరూ మీద ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఇచ్చిన హామీలు గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రజల ముందుకెళ్ళి ఒక్కొక్కరు నెరవేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూసాం, పెన్షన్ రేట్ 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. ఆయన చెప్పారు 1,000 రూపాయలు పెంచడానికి విడుదలగా ఎన్నిసార్లు గవర్నమెంట్ పోయే దానికి కూడా లాస్ట్ పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మా నాయకుడు చెప్తే ఆ రోజు 4,000 చేయడం కాకుండా అంతకు ముందు 3 నెలల 3,000 రూపాయలు 7,000 ఒకే రోజు ఇచ్చినారంటే సంక్షేమం ఆ రోజు గవర్నమెంట్ పెద్దలు రామారావు గారు విద్యార్థి స్టార్ట్ చేస్తే దాన్ని అనుభవంగా మార్పులు చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రజల ముందు ఉంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సోదరులారా, మీరు గమనించండి, అందరం మరలా ఈ గవర్నమెంట్ లో కూడా ఏ పథకాలు ఎవరికి రావట్లేదు, ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయి అని ప్రజల మధ్య తిరుగుతూ
ఏమైనా సమస్యలు ఉంటే గౌరవనీయులు విజయ్ కుమార్ గారికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు సామరస్యంగా పరిశీలించుకొని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కలిసికట్టుగా చాలా బాగా కలిసికట్టు చేశారు. వేరే గారి మరణం తర్వాత ఆ కుటుంబానికి మరి సందర్శించడం కానీ ఆ యొక్క విషయాలు కనుక్కోవడం కానీ ప్రతిరోజు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, విజయ్ కుమార్ గారి అడుగులో అడుగు వేస్తూ ఆయన ప్రతి మాటలోనూ ఆయన మాటను గౌరవించి ఆయన చెప్పే ప్రతి పనిలో కూడా ఎక్కడ కూడా అభిప్రాయం లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మహానాడు సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన తోటి సభ్యులందరూ నమస్కారం తెలుసుకుంటూ ఒకటేంటిదంటే ఈరోజు మహానాడు దగ్గర 43 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు, స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశారు. కొన్ని చెప్పాలంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. దాని తర్వాత పక్కా గృహాలు కట్టించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బలైన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము. రైతులకి ఎన్నో మంచి పనులు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయటం, దాంతో హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేయటం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతోమందికి బాగున్న విషయాలు ఎన్ని తెలుసు. అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకుంటే దానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తాం. ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత లేదు ఎవరైనా. 2014లో కొత్త రాష్ట్రానికి ఈయన కరెక్ట్ నాయకుడు అని ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరం, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలకు తీసుకుని రావడం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14 to 18 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వలన లేకపోతే ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనూ ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్ళు కష్టపడినంత ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాడు. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండడం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రాని కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ కానీ కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైసలు కావాలంటే మనం ఇంతగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని
ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను. సరే, మిగతా విషయాలు అందరూ మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు, గంటయ్య గారు, అందరు నాయకులు మాట్లాడారు. 2-3 విషయాలు ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. 2-3 విషయాలు నేను మాట్లాడేసి ముగించేస్తాను. ఒకటేంటిదంటే, తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఏంటిదంటే కార్యకర్తలు పనిచేయచ్చు, అటు పడేస్తారు. ఇప్పుడు 10 మందిని కంటే 50 సార్లు ఎవరికి ఏం చేయాలనే బాధలు ఆకున్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గమనించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా చేతనైనా న్యాయం చేస్తానని మరి ఇంకోసారి చెప్తాను. ఎలక్షన్ ముందలో చెప్పాను, ఇప్పుడు కానీ చెప్తున్నాను. నేనేంటిదంటే తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పొరపాటు ఏదైనా మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను అందుకని తక్కువ స్పీచ్లు ఇస్తాను. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆ విషయం నా బాధ అది, కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటే నేను ఎలక్షన్ ముందర ఏం చెప్పాను, ఇంతకుముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో మాకు సహకరించిన వాళ్ళని తర్వాత ఖచ్చితంగా చూస్తామని ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా అదే మాట మీద నేను ఇంకోసారి నేను చేస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ నేను పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత నేను ఏదో హైదరాబాద్లో అటు ఇటు తిరుగుతుంటా మనకి పాలిటిక్స్ సంబంధం వచ్చి ఏదో పరిస్థితి ప్రకారం నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఆ రోజు కొంతమంది అంటా ఉంటారు, ఆయన హైదరాబాద్ నుంచి గెలిచిన వెంటనే వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడని అంటా ఉంటాను. ఆ రోజు ఏదో పొరపాటున పరిస్థితి ప్రకారంగా నేను చెప్పాను, ఈ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా నేను 20 ఏళ్ళు నిలబడతాను, ఇక్కడనే పోటీ చేస్తానని ఆ రోజు చెప్పాను. అందుకని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, అందుకని నేను కొద్దిగా ఆతి చూసి పొరపాటు అయితే మాట్లాడి నిలబెట్టుకోవాలి కదని నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన కాన్స్టిట్యున్సీల అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా సమానంగా ఇంకా ఎక్కువనే ఖచ్చితంగా చేసి పెడతానని, ఇంతకుముందు చేశానని, ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధి పనులు చేయడం నాకు మాటలు మాట్లాడేదానికన్నా అది ఇంకా నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫైడ్ ఉంది ఈ గెలిచిన తర్వాత. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఒకసారి రెస్ట్ తీసుకున్నాను. సో 75% స్ట్రైక్ రేట్ ఎవరికైనా బ్రహ్మాండంగా దానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, నా ముఖ్య ఉద్దేశం పార్టీస్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక కోరిక. సో అదే నాకు అసలైన కోరిక. సో ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని నా వంతు అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మనము గెలవాలంటే, మనం లీడర్గా నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అంటే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజార్టీ అందరూ మనం కలుపుకొని వెళ్ళాలా, ఓట్లు కూడా వేయాలి. అందుకని మనం ఖచ్చితంగా లీడర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కులాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి, అంటే ఇందాక టోబేకో అంటా ఉన్నారు కాబట్టి అది మర్చిపోయాను, దాని గురించి ఒక 2 మాటలు. ఖచ్చితంగా టోబేకో ఫార్మర్స్ అందరికీ అవసరం ఉంటే మార్కెట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు కొంటారనే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాకనే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేశారు, వాళ్ళు కూడా ఇదే చేశారని సందర్భంగా తెలియజేశారు. గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొని పెడతానని
చెప్పారని నాకు తెలిసిన విషయం. దాని తర్వాత ఈ బోర్డుతో కూడా దాని తర్వాత ఫైర్స్ అంతా కూడా మాట్లాడి టొబాకో ఫార్మర్స్కి ఏమీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాననే విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక విషయం, ఇంకొకసారి పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ 30,000 మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ఆ విషయంలో పూర్తిగా కృతజ్ఞతలై ఉన్నానని ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.